గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? బైబిల్ గ్రంథము పాపమును ప్రోత్సహిస్తుందా? ఏంటిది? బైబిల్ గ్రంథము పాపమును ప్రోత్సహిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము పాపమును ఖండిస్తుందే కానీ ఎంత మాత్రమును ప్రోత్సహించదండి. అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము పాపమును ఖండిస్తుంది, పాపమును హెచ్చరిస్తుంది, పాపమును గద్దిస్తుంది, పాపము చేసిన వారిని ఆ పాపముకు వచ్చే ఫలితమును గురించి బోధిస్తుందే కానీ ఎంత మాత్రమును ప్రోత్సహించదండి. ప్రోత్సహించినట్టు ఎక్కడా లేదు. అయితే చాలామంది వ్యక్తులు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని బైబిల్ గ్రంథము బూతు పుస్తకం, బైబిల్ గ్రంథంలో పాపమును ప్రోత్సహించే విషయాలు ఉన్నాయి అంటూ ఉంటారు. వారు చదవలేదండి. వారు చదవకుండా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆది కాండమును మొదలుకొని చివరి ప్రకటన గ్రంథం వరకు ఒక్క సన్నివేశం కూడా ఉండదండి దేవుడు పాపమును ప్రోత్సహించినట్టు, పాపము చేయమని మానవులకు చెప్పినట్లు ఒక్క సన్నివేశం కూడా ఉండబోదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మానవుణ్ణి పాపమును గురించి హెచ్చరించే గ్రంథం. బైబిల్ గ్రంథం మానవుణ్ణి పాపమును గురించి గద్దించే గ్రంథం. బైబిల్ గ్రంథము మానవుణ్ణి పాపమును గురించి ఎంత మాత్రమును ప్రోత్సహించే గ్రంథం కాదండి. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. బైబిల్ గ్రంథం గురించి ఆలోచన చేద్దాం, బైబిల్ గ్రంథాన్ని చదువుదామండి. బైబిల్ గ్రంథము ప్రోత్సహించే పని అయితే పాపమును ఆది కాండంలోనే ప్రోత్సహించాలి. ఆది కాండంలో ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? ప్రోత్సహించారా? ఖండించారా? దేవుడు ప్రోత్సహించారా లేదా శపించారా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆదాము పాపం చేశాడు, దేవుడి నుండి శాపమును పొందుకున్నాడు. దేవుడు ప్రోత్సహించే పని అయితే ఆదామును ఆశీర్వదించాలి కానీ శపించకూడదు కదా. ఒకసారి ఆలోచన చేద్దామండి. బైబిల్ గ్రంథము పాపమును ఖండిస్తుందే కానీ ఎంత మాత్రమును ప్రోత్సహించదు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితం సరి చేసుకుందాం, బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.